హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సట. సో ఈరోజైతే సండే బ్లాగ్ అండి. ఇది ఫుల్ సండే ఎలాగా ఏమి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ చేసుకున్నానని అయితే రికార్డ్ చేశాను. సో మార్నింగ్ అయితే పిల్లలు పూరి అడిగారండి. పూరికి అనమాట మన చోలే అనమాట, చోలే భటోరే అంటారు కదా, ఆ టైప్లో అనమాట. కానీ మైదా వాడకుండా కొంచెం బాగా చేసుకున్నాను అనమాట పిల్లల కోసం అని చెప్పేసి. సో అలాగైతే నేను పూరీలు అయితే ఇప్పుడు రుద్దుకుంటున్నానండి. అన్నీ చిన్న చిన్నవే చేసుకున్నాను అనమాట. పెద్ద పెద్దవి చేసుకుంటే ఎక్కువ ఆయిల్లోని మనం తేవాలి కదా, ఎందుకు ఆ ప్రాబ్లం అని చెప్పి కొంచెం చిన్న చిన్నవి అయితే పూరీస్ లాగా చేసుకొని పిల్లలకైతే ఇచ్చేసాను. సో మార్నింగే వాళ్ళకి పాలు అంతా ఇచ్చేసానండి. అప్పుడంతా నేనైతే షూట్ చేయడమే మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పూరి అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. పిచ్చుకలది సౌండ్ లాగా వినిపిస్తుంది కదా, మా ఇంటి దగ్గర అనమాట ఒక పిచ్చికి దాన్ని గూడు పెట్టుకుంది. అది ఏ టైం అయినా సరే ఇలా హాల్లోని బాగా మంచి సౌండ్ చేసుకొని ఉంటుందండి. చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్స్లో ఈ సౌండ్ వినాలంటే. సో యాక్చువల్లీ హస్బెండ్ ఉండేవారు కాదండి, బాబుతో వెళ్ళారనమాట. సో మార్నింగ్ నుంచి అంతా నేనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో అతను వచ్చేసరికి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ చేసి ఉంచాను. ఎందుకంటే అలా ఆడేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నాకు పాపం హెల్ప్ చేస్తారండి. వచ్చారంటే పూరీలు గట్ట అయితే రుద్దిసి ఇచ్చిస్తారు. కానీ ఆడేసి వచ్చి అవన్నీ ఎందుకు చేయడం అని నేనే అన్నీ చేసుకున్నాను ఈరోజైతే. చూడండి, ఇలా వేడెక్కిన తర్వాత అయితే పూరీని కొంచెం మనం ప్రెస్ చేయాలండి. అప్పుడు ఏంటవుతుందంటే పూరి బాగా పొంగుతాయి అనమాట మనకి. చూడండి ఎంత ఈజీగా పొంగిపోతున్నాయో, అన్ని పూరీలు ఇలాగే పొంగి పొంగి వస్తాయి అనమాట. ఇంకో సైడ్ తిప్పినప్పుడు దానికి మన గరిట ఉంటుంది కదా, అది ఉల్టా చేసి పెట్టామంటే మనకి కిందన కూడా బాగా కాలుతుంది. కాల్చి ఇలా బాగా పొంగిసి వస్తాయి అనమాట. అలాగే ఉంటాయి కూడా పూరీలు, మనం కానీ దాన్ని ప్రెస్ చేయకుండా ఉన్నామంటే. ఇలాగైతే అన్ని పూరీలు అయితే కాల్చుకుంటున్నానండి. మా పాపకనమాట పూరి ఇష్టం యాక్చువల్లీ. దానికి పూరి ఇష్టం, కానీ అది ఏదైనా అంతేనండి, ఇష్టం అంటది. కానీ ఏది ఎక్కువ తిందో అది కొంచెమే తింటుంది. సో అదేదో ఒకటి తిని అని చెప్పేసి ట్రై చేసి అయితే పూరి అయితే చేశాను. సండే వేరే కదండి, కొంచెం స్పెషల్గా ఉండాలి సండే అంటే. స్పెషల్ లేకపోతే మరి పిల్లలకైతే నచ్చదు. వాళ్ళే చెప్పేస్తారనమాట ముందు నుంచి, ఏమి ఈరోజు ఏం చేయలేదా అనేస్తారు. సో మరి ఇంకెందుకు అని చెప్పి పూరి అయితే ఇలా చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మా పిల్లలది ఫుల్ డే స్కూల్ అండి. మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు. అబ్బాయిది అయితే అలవాటు అయిపోయింది, కానీ పాప ఫస్ట్ టైం వెళ్తుంది కదా, నాకే ఒకలాగా ఉందండి. ఎలాగా ఇంకా పాప లేకుండా ఇంతసేపు ఎలాగుండాలి ఏంటి అని అయితే ఆలోచిస్తున్నాను అనమాట. సో అలాగా అయితే ఈరోజు వెళ్తున్నప్పుడు నాకు పంపిస్తున్నప్పుడు నాకే ఒకలా బిజారుగా అనిపిస్తుండేదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు లేకుండా ఉండాలి అంటే ఏదోలాగా అనిపిస్తుంది నాకు. సో ఇలాగైతే పూరీలన్నీ చేసుకుంటున్నానండి. చేసుకొని చోలే భటోరే స్టైల్లో చేస్తానన్నమాట. సో ఇది చేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళకైతే తినిపిస్తున్నాను అనమాట. నేను ఇది ఇచ్చేసి తినిపిస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అందరిది అయిపోయిందండి. ఆ తర్వాత టీ పెట్టుకొని నేను ఇతనైతే టీ తాగేసాము. ఇంకా ఇప్పుడైతే రసం రెడీ చేస్తున్నాను అనమాట చికెన్ కోసం. ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక పక్కన ఇలాగైతే నేను రసం అన్నీ పెట్టుకున్నానండి. నాకైతే చాలా ఇష్టం అనమాట సాంగ్స్. సో అప్పుడప్పుడు ఇలాగ అయితే పాటలు వింటాను, లేదా పాడుకుంటూ పనులు చేసుకుంటాను అనమాట. సో మన హ్యాబిట్స్ అంటారు కదండి, ఇది ఒక హ్యాబిట్ అనుకోండి. సో ఇలాగైతే రసం అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు చింతపండు రసం పెట్టుకుంటున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టి ఉంచానమాట. సో అందుకు చింతపండు రసమే పెట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. సో చింతపండు రసం ఒక పక్కన పెట్టుకుంటూ, ఇంకా ఈరోజు సండే కదండి, ఇంకా మా పాప అనమాట ఎన్నో డేస్ నుంచి అడుగుతుందనమాట నాకు దానికి జెల్లీ కావాలని చెప్పి. ఒకసారి నేను మీకు మ్యాంగో జెల్లీ చూపించాను కదా, ఈరోజు అయితే స్ట్రాబెర్రీ చేశాను. పాపకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. సో మరి ఇంకా రేపు ఇదే స్కూల్ కదండి, ఈరోజు నుంచి పాపకి మండే నుంచి స్కూల్లో. సో అందుకు సండే అయితే దానికి స్పెషల్ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళకి నచ్చిందంతా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక పక్కన రసం అయితే అక్కడ తెలుతా ఉంది. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఫస్ట్ జెల్లీకి కొంచెం వేడి నీళ్ళు అయితే తీసేసుకుంటానమాట. చూడండి, ఇదైతే ఆ జెల్లీది అనమాట, ప్యాకెట్ ఇంత పెద్ద వచ్చింది. ఇది నేను టీజీఎఫ్ జెల్లీ అనమాట తీసుకున్నాను, స్ట్రాబెర్రీది. రసం అయితే ఇంకా ఆపేసానండి, అంటే అదే సిమి చేసేసుకున్నాను అనమాట. ఎక్కువ మరిగిపోయినా మనకి ఎక్కువ పులుపు అయిపోతుంది కదా, అందుకు సిమి చేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఈ జెల్లీకి అనమాట అన్నీ రెడీ చేస్తున్నానండి నేను. ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఆళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారండి పిల్లలు. సండే అంటే ఏదైనా స్పెషల్‌గా ఉండాలి అని చెప్పేసి.
సో, ఇంకోటేంటంటే ఇప్పుడు నేను ఇంకా డిష్ వాషర్ వేరే తెచ్చేసుకున్నాను కదండీ! ఇంకా అసలు వాషింగ్ అవసరం లేదనమాట. జస్ట్ ఓవెన్‌లోనివి మాత్రం ఆ ప్లాస్టిక్‌వి ఏవైనా ఉంటే కప్స్ అలాంటివి మాత్రమే నేను వాష్ చేస్తున్నాను. మిగతావన్నీ అయితే నేను ఏసేసుకుంటున్నానండి. డిష్ వాషర్‌లోనే ఏసేస్తున్నాను. వస్తుంది. ఇప్పుడు చూడండి ఇదైతే ఇలాగనమాట. ఈ జెల్లీలో ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ ఏసి ఇంకా ఏమీ క్రిస్టల్స్ ఏమీ లేకుండా ఫుల్ డిజాల్వ్ అయినంత వరకు ఆ పౌడర్ అంతా కలుపుకోవాలండి మనం. చూడండి నేనైతే కలుపుకున్నాను అనమాట మొత్తం డిజాల్వ్ అయినంత వరకు. ఇది మార్నింగ్ అండి. మార్నింగే రెడీ చేసుకొని ఒక 3 అవర్స్ వరకు బయటన పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత మర్చిపోయాననమాట నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. ఇంకా మా పాప 6:30 ఆ టైంలోనే అడిగిందనమాట. అప్పుడు గుర్తొచ్చి ఇంకా దానికి తీసి ఇచ్చాను. చూడండి ఇక్కడ రెడీ చేస్తున్నాను. జస్ట్ అలా కలుపుకుంటూ ఉండాలండి బాగా. ఇంకా ఈ పక్కన వేడి నీళ్ళు ఇంకా ఉంది అన్నారు గదా! ఇది చూస్తున్నారు గదా! ఇది బాయిల్ అవుతుంది. అది దేనికంటే ఇతను నేను ఇప్పుడు బ్లాక్ కాఫీ అనమాట తీసుకుంటాము. సో, బ్లాక్ కాఫీకని జెప్పేసి పెట్టాను. ఇది 11:00 దగ్గరండి ఈ వీడియో. ఆల్రెడీ డికాషన్ ఉంటది కదండీ కాఫీది. అదేసేసుకున్నాను అంతా. మా హస్బెండ్ యాక్చువల్లీ పడుకొనున్నారనమాట. అబ్బాయికి హెయిర్ కట్ చేపించాలి. చెప్పి చాలా అయిపోయింది గానీ అతను లెగట్లేదండి. నైట్‌లో బాగా ఈ మధ్యన మూవీలు, టీవీలు, మ్యాచ్‌లు, సీరీసు చూస్తున్నారు. 12:00, 1:00 వరకు పడుకోవట్లేదు. మార్నింగ్ మాత్రం లెగవాల్సొస్తది కదండీ 6:30 కల్లా లెగాలి మరి లేకపోతే అవ్వదు అతను ఎంత లేదన్నా సరే. సో, అందుకు ఇంకా పిల్లల్ని డే బెడ్స్ వచ్చి పడుకొని పోతున్నారు ఈ మధ్యన. ఈరోజైతే సండే కదండీ! ఇంకా పడుకొనే ఉన్నారు. నేను చెప్తున్నాను మా బాబు హెయిర్ కటింగ్ చేపించాలి. లెగండి, లెగండి అనేసి. అయినా లెగట్లేదు. ఇక్కడ రసం అయిపోయింది కదండీ! అది చారు అయిపోయింది కదా! చారుకనమాట పోపు రెడీ చేసుకుంటున్నాను ఒక సైడ్‌న చూడండి. ఇంకో పక్కన ఈ కాఫీ కూడా చూడండి బాగా మరిగిపోతుంది కదా! సో, కాఫీ అయితే ఇద్దరికీ నేను తీసేసుకొని అతనికి ఫస్ట్ కాఫీ ఇచ్చి లేపుతున్నాను. మార్నింగ్ బెడ్ మీద టీ ఇచ్చి లేపాలండి. ఆ తర్వాత మళ్ళా పడుకుంటారు చూడండి సెకండ్ రౌండ్ అప్పుడు కాఫీ ఇచ్చి లేపాలి. చూడండి అది మరి ఆపట్లేదు ఆ స్టవ్. అక్కడే ఇంకా నేను పోపుకనమాట పెట్టేసుకున్నాను. సో, మా ఇద్దరికైతే బ్లాక్ కాఫీ అండి. బ్లాక్ కాఫీ చాలా మంచిదండి హెల్త్‌కి. మనకి అంటే బాడీ ఇప్పుడు చూడండి ఎవరైనా సరే డైటింగ్ గట్రా చేయాలి అనుకున్నోళ్ళు కూడా బ్లాక్ కాఫీ తీసుకుంటే చాలా మంచిదనమాట. హెల్త్ కొంచెం రెడ్యూస్ కూడా అవుతది. హెల్ప్ అవుతదనమాట బ్లాక్ కాఫీ. సో, ఇలాగైతే పోపు కొంచి పక్కన పెట్టుకున్నానండి. అతను కాఫీ ఇచ్చి, ఓ పక్కన నేను కాఫీ తాగుతూ, ఇంకో పక్కనైతే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇలాగా పరిగెడుతూనే ఉన్నానండి. మధ్యాహ్నం కూడా పడుకోవడానికి అవ్వలేదు. చాలా టైర్డ్ అయిపోతదనమాట. నాకు ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ అయినా సరే రెస్ట్ కావాలి. లేపోతే ఆ రోజు ఇంకా ఏమో అయిపోయినట్లు అనిపిస్తది నాకు. చూడండి ఏసేసుకున్నాననమాట పోపు. ఏసుకొని ఇంకా జస్ట్ అది కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే పోపుకి నేను కొంచెం తక్కువ ఆయిల్ ఏస్తానండి. పోపు కదా! జస్ట్ ఫ్రై అయితే చాలు అనేసి. మెయిన్ చారు, చికెను, ఇంకా రైస్ కొంచెం వండానండి. కానీ ఏంటయిందంటే ఆఫ్టర్‌నూను ఇతను ఇక్కడ మా ఇంటి వెనకాతల ఒక బిర్యానీ సెంటర్ ఉందండి. అంటే ఫస్ట్ మల్లికా బిర్యానీలో అంటే ఇష్టం ఉండేది ఇతనికి. కానీ దానికంట బాగా మా ఇంటి వెనకాతలనే దొరుకుతుందనమాట. సో, అక్కడ ఒకరోజు మేము ట్రై చేసాము. మాకు నచ్చింది. సో, అతనేంటన్నారంటే ఎళ్ళేసి అక్కడి నుంచి కుష్కా పట్టుకొని వచ్చేస్తాను అనుకోని ఎళ్లారు. నేను మాత్రం చికెన్ కొంచెం ఇంట్లో అయితే ప్రిపేర్ చేశానండి. ఎక్కువ కాదు కొంచెమే చేసుకున్నాననమాట. సో, చికెన్‌కి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను కదా! దానికైతే ఆనియన్స్, టొమాటోస్ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఏంటోనండి ఈ మధ్యనైతే అంటే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కానీ అంటే టైం అనమాట. అసలు అంత కుదరట్లేదు. అంటే అంత ఈజీ కాదండి మాత్రం. ఎందుకంటే మనం ఇంత పనులుంటాయి కదా! ఇంత పనుల్లోని ఇప్పుడు చూడండి ఉత్తి పనులే చేయాలంటే ఫటాఫట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అదే టైంలో ఒక్కొక్క పని ఒక్కొక్క సైడు చేస్తూ మనం అన్నీ రికార్డింగ్ చేసుకొని, తర్వాత ఎడిటింగ్‌లు చేసుకొని, వాయిస్ ఇచ్చి చాలా టైం టేకింగ్ అండి. ఇక్కడొకటి మా అబ్బాయి వచ్చారనమాట. ఆళ్ళు ఇప్పుడు ఎళ్తారనమాట బయటికి. సో, అందుకు ఆళ్ళకి ఏమేమి తీసుకొని రావాలనేసి లిస్టులన్నీ రాసిస్తున్నాను. కానీ ఈ లిస్ట్‌లోని ఒక్కడు కూడా తేలేదండి. అన్నీ మర్చిపోయి వచ్చేసారనమాట.
మా ఆయన గారు. యాక్చువల్లీ మా పాపకనమాట, పాపకి, బాబుకి ఫుల్ డే స్కూల్ కదండీ! ఇప్పుడు బుక్స్ అన్నీ ఇచ్చి పంపించమన్నారు. బాబుకి ఆల్రెడీ బైండింగ్స్ ఏసేసాను నేను. మీకు చూపించాను కదా ఒక వీడియోలో. పాపకైతే ఇంకా ఎయలేదు. సో, దానికి హాఫే అవుతుందనమాట. మిగతా బుక్స్‌కి లేదు బైండింగ్. సో, తీసుకొని రండి అని అతనికి చెప్పాను. అది తప్ప అన్నీ పట్టుకొనొచ్చారండి. మళ్ళా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు వర్షంలో తడుచుకొని అన్నీ పట్టుకొనొచ్చారు. సో, ఇలాగైతే నేను ఇంకో పక్కన అదోట మా బాబొచ్చాడు. ఆడికన్నీ రాయిసి ఇచ్చేసి, ఇలాగైతే అన్నీ కటింగ్‌లన్నీ చేసుకుంటున్నానండి. నేను అనుకుంటానండి వీడియోలు ఎక్కువే పోస్ట్ చేయాలి, రోజు పోస్ట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకి కొంచెం ఇప్పుడు చూడండి ఒక మెమొరీ అవుతదండి. అంటే ఎంతమంది సబ్స్క్రైబర్సా? లేకపోతే మానిటైజేషన్ అవుతదా? అవ్వదా? అదంతా సెకండరీ. నేను యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఇది మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ముసలోళ్ళం అయిపోతాము. మనకి మనవలు, మునిమనవలు అందరూ వస్తుంటారు కదా! ఆ జనరేషన్‌కి మనకొచ్చినంత వంటలు కూడా రాపోవచ్చు. మనం ఎలా చేస్తున్నామో అని తెలియపోవచ్చు. నా దృష్టిలో ఏంటంటే అబ్బాయిలకి, అమ్మాయిలకి అందరికీ వంటలు రావాలండి. ముందులాగా అమ్మాయిలే వంటలు చేయాలి, అబ్బాయిలకి ఏంటి రాపోతే అలాగైతే నడదు. ఇప్పుడు ఇద్దరూ సమానంగా అన్నీ నేర్చుకోవాలి. సో, మా పిల్లలకి ఇన్ ఫ్యూచర్‌లో ఏమైనా కావాలి రెసిపీసు ఏదైనా అంటే ఆళ్ళు డైరెక్ట్‌గా ఎళ్ళేసి నా ఛానల్‌లో అన్నీ చూసుకోవచ్చనమాట. అంటే ఇదొక స్టోరేజ్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఓన్లీ ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసి చేసి ఉంచలేము కదా! ఎక్కడ స్టోర్ చేసుకొని మనం వీడియోస్ అన్నీ అయితే ఉంచలేము. సో, ఇదైతే మనకు ఒక పక్కనే ఇలాగేస్తూ అంటే ఒక హాబీలాగా కూడా ఉన్నది. ఇంకో పక్కన ఏంటంటే మనకి ఫ్యూచర్‌లోని మన పిల్లలు కూడా చూసి ఓకే. మా మమ్మీ ఇలా చేసేవారనమాట అని ఆళ్ళ పిల్లలకి ఆళ్ళు చెప్పొచ్చు కదండీ! సో, ఆళ్ళకొక మెమొరీ లాగా ఉంటది అని చెప్పేసైతే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. మెయిన్ స్టార్ట్ చేయడానికి రీజనే అదండి. మన పిల్లలు ఇన్ ఫ్యూచర్‌లోని మనం చేసిన వంటలు అన్నీ చూసి నేర్చుకొని అనేసనమాట. సో, ఇక్కడైతే చూడండి ఆనియన్స్ అదే మన ఇదేసుకున్నానండి ఫస్టు. ఏంటంటే ఆవాలు, జీలకర్ర యేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర యేసుకొని, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కొంచెం యేసుకొని, అది కొంచెం వేగింది అనేసరికి టమాటో కూడా యేసేసుకున్నానండి. నేను ఆల్రెడీ అనమాట చికెన్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాననమాట. జింజర్ గార్లిక్, ఉప్పు, పసుపు, మళ్ళా పెరుగు ఇంతే యేసుకున్నానండి చికెన్‌లోని. ఒక 1 అవర్ అయిందనమాట మ్యారినేట్ చేసి ఉంచేసాను. సో, మ్యారినేట్ చేసిన ఈ చికెన్‌ని ఇప్పుడు ఇందులోపల యేసేస్తా. యేసేసి ఇంకా దీన్ని బాగా ఫ్రై చేయాలండి. చూడండి ఇక టమాటో కొంచెం మగ్గుతుంది అన్నప్పుడైతే ఈ చికెన్ వేసేస్తే చాలు. ఇదైతే చాలా సింపుల్ చికెన్ అండి మనకి. నాకెప్పుడైనా సరే చూడండి అంత శక్తి ఉండదు. కానీ నాన్ వెజ్ ఫాస్ట్‌గా అయిపోవాలి అన్నప్పుడైతే నేను ఈ సింపుల్ మెథడ్ యూజ్ చేస్తాననమాట. యాక్చువల్లీ నాన్ వెజ్ అనుకుంటాం గానీ వెజ్జే బెస్ట్ అండి. పీస్‌ఫుల్‌గా తినేయొచ్చనమాట. ఒక పప్పు, ఒక చారు, ఒక ఏవో వడియాలో ఏదో ఒకటి లేకపోతే ఒక ఫ్రై ఏదో ఒకటి ఉందంటే చాలు. అంటే ఆలోచించక్కర్లేదు. కానీ నాన్ వెజ్ అంటే ఇన్నొటి ఐటెమ్ అంటే ఇన్ని గిన్నెలవుతాయి, అన్నీ అవుతాయి. ప్రాసెస్ పెద్దది. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటాయండి వెజిటేరియన్ అయిపోదామా అనేసి. కానీ మాది అవ్వదు. ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే నాకు ఇష్టమే నాన్ వెజ్. ఇంకోటి మా పాప కూడా నాన్ వెజ్ తింటదండి. సో, దానికోసమనిసైనా మా ఇంట్లో ఉండక తప్పదు. మా హస్బెండ్‌కైతే పర్వాలేదండి. అతను వెజ్ అన్నా వెజ్, నాన్ వెజ్ అన్నా నాన్ వెజ్ పర్వాలేదు అతనికి. మెయిన్ మా పాపకి అని చెప్పేసి చేస్తాం. ఎందుకంటే అదేంటి తినదు కదండీ! అది తినేది కూడా మనం చేయకపోతే ఇంక ప్రాబ్లము అని చెప్పేసి. సో, చూడండి ఇప్పుడైతే ఈ చికెన్ అంతా అయితే ఇందులో ఏసేస్తున్నాననమాట నేను. ఈ రోజు నుంచి పిల్లలకి ఫుల్ డే స్కూల్ అని చెప్పాను కదండీ! ఉదయం చాలా వేగం లెగిసిపోయాను. నైట్ 11:30 దగ్గర పడుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాను గానీ ఓతే ఆవలింతలు వచ్చేస్తున్నాయి. ఇంకా పనులు కూడా చాలా ఉన్నాయండి. బట్టలన్నీ ఉతికేసి ఉంచాను. అవి ఎండబెట్టలేదు. బట్టలు ఎండబెట్టాలి. ఈరోజు కొంచెం పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయారు కదండీ! కొంచెం ఇల్లంతా అలకాలి. అన్ని పనులున్నాయి. సో, వంటైతే అయిపోయింది. ఉదయాన్నే అయిపోయింది వంట. ఈ జస్ట్ రైస్ ఒకటి వండితే చాలు. కానీ ఏంటంటే చాలా టయర్డ్‌గా అనిపిస్తుందండి. నిద్ర వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి చికెన్ మసాలా ఏసుకున్నాననమాట. ఇందులో పౌడర్సే ఏసుకుంటున్నానండి ఎక్కువ మాక్సిమము. ఇది ధనియాల పౌడర్ అనమాట. కొంచెం ఎక్కువే ఏసుకుంటున్నాను ధనియాల పౌడరు. చికెన్ మసాలా 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ 2 స్పూన్స్ ఏసుకోండి. కారం 2 స్పూన్స్ ఏసుకోండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా ఉంటదనమాట. అన్నీ సెమ్మింగా సరిపోతది. ఆల్రెడీ నేను ఉప్పు అనమాట దీంట్లో ఏసి ఉంచానండి. మ్యారినేట్ చేసినప్పుడు. సో, ఇందాకల కొంచెం ఉప్పేసుకున్నాను కదా! అది స్టార్టింగ్‌లో జస్ట్ ఆనియన్స్‌కి మాత్రం ఎంత కావాలో అంత ఏసుకున్నాను ఉప్పు. యాక్చువల్లీ చిన్న కడాయి పెట్టుకున్నానండి. పెద్దది పెట్టుకోలేదు నేను.
నేను ఫ్రై లాగైతే చేసుకోవద్దు, కొంచెం గ్రేవీ లాగా ఉంచుకున్నానమాట. ఎవరివైనా సరే పిల్లలు స్కూలు గట్రా ఓపెన్ అయిపోయిందంటే కామెంట్ చేసి చెప్పండి. ఎవరిదైనా ఓపెన్ అయిపోయినాయా లేదా హాఫ్ డేలే నడుస్తున్నాయా అనేసి. ఈ రోజు నుంచి అయితే మరి మా పిల్లలది ఫుల్ డే స్కూల్ కదండి. ఉదయం లేచి వాళ్ళకి లంచ్ బాక్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరికండి లంచ్ బాక్స్లోని. అవంతా ఫుల్ఫిల్ చేసేసరికి అయిపోయింది నాకు ఈరోజు. సో ఇలాగైతే చికెన్ దగ్గర కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అనమాట దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకున్నాను. చూడండి వాటర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఇంకా బాగా దానికి దగ్గరికి అవ్వనివ్వాలన్నమాట చికెన్కి. నేను చాలా తక్కువగా గిన్నెలు యూస్ చేస్తానండి. ఎక్కువ గిన్నెలు అయితే యూస్ చేయను అనమాట. మినిమం అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఒక కుక్కర్ తీసి అనుకోండి, సాంబార్ ఉందంటే ఫస్ట్ సాంబార్ చేసేసి ఆ సాంబార్ని ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే కుక్కర్లోనే రైస్ వండేస్తాను. సో మినిమం గిన్నెలు పడడానికి నేను ట్రై చేస్తాను. కానీ మా హస్బెండ్ కానీ ఇన్ కేస్ అక్కడ ఎక్కడైనా సరే వచ్చారు లేదో ఏదైనా సరే అతను ఉన్నారు ఇంట్లోని ఏదైనా క్లీనింగ్లు గట్రా చేస్తున్నారంటే ఎక్కడెక్కడున్న గిన్నెలన్నీ ఎతికి పడేస్తారండి. చాలా ఎక్కువ పడేస్తారనమాట అతను వంటలోకి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దూర్పించను కూడా. అంటే ఫటాఫట్ అయిపోవాలి అనుకుంటారు కానీ ఆ వెనకాతన నేను ఉన్నాను కదండి, క్లీనింగ్లన్నీ నావి డ్యూటీ. సో అందుకు అతని వంటలోకి అయితే అతను వస్తాననుకున్నా నేనే వద్దనేస్తానండి. నాకు గిన్నెలు ఎక్కువ అయిపోతాయి. నేనైతే జాగ్రత్త తక్కువ గిన్నెలతో చేసుకుంటాను. సో చూడండి ఇక్కడైతే ఇలాగా వాటర్ అంతా ఇందాక వేసుకొని మూత పెట్టేసాను కదా, అదైతే ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంతా సిమ్లోనే చేసుకుంటున్నానండి. చెక్ చేస్తున్నాను అనమాట చికెన్ అయిందో లేదో. ఈజీ అండి చికెను, ఫిష్, ఎగ్ ఇవన్నీ ఈజీయే. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూడండి, మూడ్ ఉండదు అసలు నాన్ వెజ్ తినాలంటే. ఇప్పుడు ఇది నాకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అయిపోయింది నాది చికెన్ అయితే. ఇంకా సిమ్లో అలాగ ఒక 10 మినిట్స్ ఉంచి చేస్తే ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి. ఇతోటి సిమ్లో ఉంచేసి అయితే ఇంకా ఆర్పేస్తున్నాను. ఆ తర్వాత ఈ సాటర్డే అయితే మ్యాచ్కి వెళ్ళాం అనమాట మా అబ్బాయిది. అక్కడ అన్ని తోటలేనండి. లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదా, అదేనమాట సేమ్ ప్లేస్ గ్రౌండ్. చాలా తోటలు. మా పాప కదా ఇంకా అందరినీ పడగొట్టింది అక్కడ తోటల్లో గట్రా ఉన్న వాళ్ళందరినీ గింకులు అనుకొని మాట్లాడిసి పడగొట్టి ఫుల్ మ్యాంగోస్ పట్టుకొని వచ్చేసిందండి. అది ఇంకా చాలదు మేడంకి 5 కేజీస్ తెచ్చామండి దగ్గర దగ్గర. ఉంటాయి అనమాట 5 కేజీస్. అది కూడా ఇంకా చాలదట, ఇంకా పెద్ద పెద్ద మ్యాంగోస్ తేలేదనుకొని మొహం మార్చింది. ఇంకా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. కానీ మోసుకొని వెళ్ళాలంటే మనం రెడీగా ఉండాలి కదా. మా ఇల్లు అయితే 3rd ఫ్లోర్ అనమాట. కింద నుంచి మీద వరకు మొయ్యాలంటే సరదా తీరిపోయింది. నేనే మోసుకొని వచ్చాను. సో ఇలాగ మ్యాంగోస్ మరి అన్నీ ఏం చేస్తాను అని చెప్పేసి ఇంకా ఏ పండవు కూడానండి. అంటే కాయలు అనమాట. సో ఆవకాయ అయితే పెట్టడానికి ఇంక ఓపిక లేదు నాకు. సో ఆలోచించి సరే ఆమ్చూర్లాగా రెడీ చేద్దాము, కొంచెం మామిడి బద్దలు కొంచెం ఆమ్చూర్లాగా రెడీ చేసి ఉంచుకున్నామంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మామిడికాయ వేసి పప్పు గట్ట చేయాలనుకున్నాము, అప్పుడు మామిడికాయలు దొరకవు ఆ సీజన్లో అన్నప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి అందులోపల ఈ మామిడికాయ బద్దలు వేసేసి ఉంచేసి యూస్ చేస్తే అవుతుంది అనమాట. సో దానికైతే రెడీ చేస్తున్నానండి. ఈ పని నాకు ఎంతసేపు పట్టిందండి అంటే 12 నుంచి ఒక 3 వరకు ఇదే పనులు అనమాట పట్టాయి నాకు. చూడండి ఇన్నోటనమాట కట్ చేసుకున్నాను. ఇన్ని కట్ చేసి ఇవంతా అనమాట మేడ మీదన ఎండబెట్టాను అనమాట. అంటే జస్ట్ 1.5 అవర్ ఎండబెట్టానండి. వర్షం అయితే కమ్మేసినట్లు వచ్చింది అంటారు కదా, అంతే మరి ఇంకేం చేయలేము. సో ఒక పక్కనైతే అక్కడ అలా చేసుకొని ఇంక ఈవినింగ్ 4 దగ్గర అనమాట అనుకోండి, 4 దగ్గర ఇలాగైతే ఫస్ట్ ఇడ్లీ ముద్ద తర్వాత దోశల ముద్ద అయితే కలిపేసుకున్నానండి. ఇంకా కలిపేసుకొని ఇదైతే ఒక దోశల ముద్ద అయితే ఒక 1.5 అవర్ లాగా బయటను పెట్టి ఉంచేసి ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మండే నేను ఇడ్లీ చేస్తానండి, ట్యూస్డే దోశ చేస్తానని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దానికోసం మరి దోశల ముద్ద బయట నుండి ఎక్కువ పులిసిపోద్దని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను దీన్ని. ఒక 1 అవర్ బయట నుంచి పెట్టేసుకుంటాను. సో ఇలాగైతే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. లోపల నుంచి ముద్ద అయితే తీస్తున్నాను. మా పాప అయితే ఇంకా వేరు విహారాలు చేసేస్తుందండి. పడుకోదు, చేయదు, తిందు, ఏం చుక్కలు చూపిస్తుంది మాకు. అక్కడికి వెళ్ళేసి అక్కడ వాళ్ళతోని మాట్లాడేసి మామిడికాయలు అన్నీ పట్టుకొని వచ్చింది పెద్ద సంసారిలాగా.
ఇలాగైతే అంత ముద్దంతా అయితే నేను సెపరేట్‌గా తీసేసుకుంటున్నానండి. సండేస్ అయితే నేను ఇడ్లీకి, దోసకి ఒకేసారి చేసేసుకుంటాననమాట. టైం సేవ్ అవుతది. అంటే మండే ఇంకా ట్యూస్‌డేస్ మనకి కొంచెం బ్రేక్‌ఫాస్ట్ ఎతుక్కోక్కర్లేదు కదండీ! ఈజీగా ఉంటది. సో, ప్లాన్ అయితే ఇలా చేసుకుంటాను నేనెక్కువ. ఇంకోటి పిల్లలు తినేస్తారండి. ఇడ్లీ అయితే ఈరోజు చాలా సాఫ్ట్‌గా వచ్చాయన్నమాట. అండ్ ఇందులో రాగి పిండి ఎయలేదు ఈసారి. ఉత్తిది ఇడ్లీ చేశాను. వైట్ ఇడ్లీ అనమాట. చాలా బాగొచ్చింది. పిల్లలకి కూడా చాలా నచ్చిందండి. ఇడ్లీ ఏంటంటే మనకి సాఫ్ట్‌గా ఉంటేనే తినాలనిపిస్తది. సో, అందుకు నేనైతే ఇంకా అక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. ఒకటికి మూడే ఏస్తాననమాట ఇడ్లీ రవ్వ. సో, ఇలాగైతే అంతా చేసుకుంటున్నానండి. చూడండి ప్రిపేర్ చేసుకుంటున్నానంతా. ఈ దోస ముద్ద ఉంది కదండీ! ఈ దోస ముద్దనైతే ఇందాక నేను చూపించాను కదా! ఒక 1 ½ అవర్ తర్వాత తీసేసి ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఏసి పెట్టుకున్నాననమాట ఫ్రిడ్జ్‌లో. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు పిల్లల బుక్స్ అన్నిటికి అయితే పేర్లు రాసేస్తున్నానండి. ఇది బాబువనమాట. ఆల్రెడీ ఏసేసాను అట్లు. సో, దానికైతే పేర్లు రాసి అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా అన్నిటికి పేర్లు రాసి పెట్టుకొని, ఆ తర్వాత ఆళ్ళ బ్యాగులన్నీ అయితే సర్దేస్తున్నానండి. మా పాపవనమాట హాఫ్ ఏసని చెప్పాను కదా! అతను నైట్‌లో తెచ్చారనమాట. అంటే 7:30 ఆ టైంలోని. అప్పుడు పాపకైతే ఇంకా కవర్స్ ఎయ్యాలి. సో, నాకైతే ఇంకా శక్తి చాలలేదండి. అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. 8:00 అయ్యేసరికే ఇంకా ఎనర్జీ లెవెల్స్ అయితే బాగా డౌన్ అయిపోయినాయనమాట. ఆఫ్టర్‌నూన్ కూడా పడుకోలేదు కదా! సో, హస్బెండ్‌కి చెప్పాను రేపు పొద్దున్న లేసి చేస్తాను అనేసి. సో, అతను నైట్ 1:00 వరకట సీరీస్ చూసారు. సో, అందుకు అతను ఆ సీరీస్ చూసుకుంటూ ఒక పక్కనైతే పాపకి 4, 5 బుక్సే ఉండేవండి. అవైతే అట్లే ఏసేసారనమాట. హమ్మయ్య! అనుకున్నాను. లేకపోతే ఆ పని ఇంకా ఉదయం లెగిసి ఇన్ని పనుల్లో చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తది. సో, ఇదండి. జెల్లీ చేశాను కదా! మర్చిపోయాను అని చెప్పాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అదైతే ఇలా సైడ్‌న తీసుకున్నాను. చూడండి ఎంత బాగొచ్చిందో జెల్లీ. ఇదైతే మా పాపకి ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ ఐస్ క్రీమ్‌తోని ఎప్పుడు జెల్లీ చేసి ఇస్తాను కాంబినేషను. కానీ ఈసారి అయితే అలాగ ఇయలేదు నేను. ఇంకా నైట్‌లో అయితే ఇలాగ అదే చికెన్ రైస్ చేశానండి. చికెన్ అదే ఉంది. రసం కూడా ఉంది కదా! దాంతో అయితే పాపకి తినిపించేసి నేను తినేసాననమాట అదే టైంలో. అబ్బాయి అయితే ఏంటి వద్దన్నాడు. ఎందుకంటే ఆడు ఈవినింగ్‌లోని బ్రెడ్ తిన్నాడట. సో, ఇక్కడ చూడండి నేనైతే 2 టాబ్లెట్స్ ఏస్తున్నాననమాట. ఎందుకంటే బాగా తెల్లగొస్తున్నాయి 2 టాబ్లెట్స్ ఏస్తే. ఒకటేసినా బానే వస్తుంది గానీ నాకెందుకో 2 ఏస్తే ఇంకా బాగా అనిపిస్తుంది రిజల్ట్స్ అని చెప్పేసి 2 ఏసుకుంటున్నాను నేను. సో, ఇవైతే అన్ని ప్లేట్స్ అన్నీ పెట్టుకొని చాలా స్పేస్ ఉంటదండి. మనం యాక్చువల్లీ స్పేస్ అరేంజ్ చేసుకోవచ్చనమాట. కానీ నాకు తక్కువ గిన్నెలు కదా! అంతా ఇలాగ అరేంజ్ చేసిన తర్వాత కిందన ఫ్యాను, మీదన ఒక ఫ్యాన్ ఉంటది. అది తిప్పేసి చూడాలనమాట. అది కరెక్ట్ తిరుగుతుందా లేదా? ఏదైనా అడ్డొస్తుందా అని. అలాగేంది అడ్డు రాలేదంటే ఇంకా ఇలాగ ఆన్ చేసుకొని ఇంకా చేసుకోవచ్చండి మనం. చూడండి ఇప్పుడైతే నేను ఆన్ చేసుకుంటాననమాట. నేను చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ ఇలాగ ఆన్ చేసుకుంటే ఇక్కడనమాట మనది ఏ మోడ్‌లో ఉంటది, ఏ మోడ్‌లో చేయాలనేసి ఉంది. నేనైతే ఇక్కడ P4 పెట్టుకున్నాను. అది ఈకో అనమాట. అది ఈకో మోడ్ అండి. ఇందులోని జస్ట్ 1 ½ అవర్‌లో అయిపోతది. మీకు నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి